వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే, నా పాదయాత్రలో చంద్రబాబు నాయుడికి సినిమా చూపిస్తా అని చెప్పి అన్నారు జగన్మోహన్ రెడ్డి నిన్న. దాని కంటిన్యూషన్గా నేను ఇంకో టైటిల్ పెడతాం జరిగింది. ముందు ట్రైలర్ చూపించు, ఆ తర్వాత సినిమా చూపిద్దు కానీ అని చెప్పేసి. ఇది కోరుకుంటుంది ఎవరో కాదు, ఆ పార్టీ నేతలే. ఆ అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లేటెస్ట్గా ఒంగోలుకు సంబంధించిన నేతలతోని ఆయన భేటీ కావడం జరిగింది. మొత్తానికైతే పార్టీ మీద ఏదో కొంత ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సమన్వయకర్తలను అక్కడక్కడ కొత్త వాళ్ళని తీసుకొచ్చి ముందుగానే ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇదంతా చూసిన వాళ్ళకి పార్టీలో ఏదో జరుగుతోంది. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డిలో కొంతలో కొంతైనా తనను తాను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడని అర్థమవుతోంది. సరే, అది కూడా వెల్కమ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ క్రమంలోనే ఈరోజు చంద్రబాబు నాయుడు చూసి భయపడొద్దు, చంద్రబాబు నాయుడికి నేను సినిమా చూపించబోతున్నా అని చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. నా పాదయాత్రలో ప్రతిరోజు చంద్రబాబు నాయుడికి సినిమా చూపిస్తా, చుక్కలు చూపిస్తా అన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ముందుగా ఎప్పుడైనా కూడా ఒకేసారి సినిమా రిలీజ్ కాదు. నిన్న చూసాం, మొత్తం ప్రపంచాన్నే షాక్ గురి చేసిన అంశం దురంధర్ సినిమా. దురంధర్ 1 కానీ, దురంధర్ 2 రివెంజ్ 2 కానీ. సో ఈరోజు చూసాం, ముందుగానే ఆదిత్య ధర్ ఒక హైప్ క్రియేట్ చేశారు దానికి. ముందుగానే ట్రైలర్ రిలీజ్ చేసి దాని ఆ స్థాయిలో ఒక హైప్ క్రియేట్ చేశారు. ఏదైనా ఒక సినిమా రావాలంటే ఆ ట్రైలరో గ్లిమ్సో ఏదో ఒకటి ఇస్తే ముందుగా దానికి కొంత హైప్ క్రియేట్ అవుతుంది. అసలు ఏమీ లేకుండా సైలెంట్గా వచ్చేస్తే అవేమి బ్లాక్ బస్టర్స్ కావు. జనంలో ఒక హైప్ క్రియేట్ చేయాలంటే, అందుకే రాజమౌళి లాంటి వాళ్ళు దాన్ని అంత స్ట్రాటజిక్గా తీసుకెళ్తూ ఉంటారు. ట్రైలర్స్ని కానీ తన మూవీని ఎప్పుడు జనంలో ఉండేలాగా చేస్తూ ఉంటారు. ఆయన పెద్దగా డబ్బులు పెట్టకుండానే ప్రచారం చేసుకుంటారు. వేరే జగన్మోహన్ రెడ్డిని మనం చూద్దాం. ఇక్కడ పాదయాత్ర గురించి మాట్లాడారు. పాదయాత్రలో చంద్రబాబు నాయుడికి చుక్కలు చూపిస్తా అన్నారు. జగన్మోహన్ రెడ్డికి బోల్డ్ అంత టైం ఉంది. 11 సీట్లకు పరిమితం అయ్యారు ఆయన. కనీసం అసెంబ్లీ సమావేశాలకు వస్తారా అంటే అసెంబ్లీ సమావేశాలకు రారు. ఆయన వెళ్ళకపోగా తన పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ సమావేశానికి వెళ్ళనివ్వరు. ఈరోజు ఆ టైం కూడా లేదు ఆయనకి. ఎందుకంటే అసెంబ్లీకి వెళ్ళారనుకోండి, నెల రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగితే కనీసం మనం 2 నెలలు ముందుగానే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలు అయినా సరే, పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ప్రతిపక్ష నేత అయినా సరే. కానీ ఆ అవకాశం కూడా లేదు జగన్మోహన్ రెడ్డికి. అందుకు ప్రిపేర్ అయ్యేందుకు కూడా ఆయన ఛాన్స్ ఇవ్వరు. మహా అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నారు, వారంలో 5 రోజుల పాటు బెంగళూరు వెళ్తారు, యలహంకలో ఉంటారు. అది కాకుండా 1 రోజు 2 రోజులు తాడేపల్లిలో ఉండే ప్రయత్నం చేస్తారు. అంతకు మించి జగన్మోహన్ రెడ్డి ఏం చేసి ఉంటారు ఇన్ని రోజులుగా? ఎవరెవరిని పరామర్శించారు ఒకసారి చూడండి. ఈవీఎంస్ పగలగొట్టిన పిన్నెల రామకృష్ణారెడ్డిని పరామర్శించాడు నెల్లూరులో. ఆ తర్వాత అరటి తోటలు తగలబెట్టి ఇట్లా స్కాములో ఇరుక్కున్న నందిగం సురేష్ని పరామర్శించాడు. ఆ తర్వాత చూస్తే ఎవరైతే వంశీ ఉన్నారో, పార్టీ ఆఫీస్ తగలబెట్టిన వంశీ లాంటి వాళ్ళని పరామర్శించారు. అదే లిక్కర్ స్కామ్లో ఉన్న చెవిరెడ్డినో మిథున్ రెడ్డిని మాత్రం పరామర్శించారు. ఎందుకంటే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తే ఈయన ఇరుక్కుంటారు కాబట్టి లిక్కర్ స్కామ్ వ్యవహారంలో. సో ఇవి చేసి ఉంటారు. మహా అయితే ఎన్ని రోజులు? ఇంకా అది కాకుండా జగన్మోహన్ రెడ్డి రైతు బాటలు, పోరు బాటలు ఇలా ధర్నాలకు పిలుపునిచ్చారు, కానీ ఆయన ఎప్పుడు పాల్గొనలేదు. ఆ గడప దాటి, తాడేపల్లి గడప దాటి బయటికి రాలేదు. మహా అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన సంఘటనలు ఏంటంటే, పెంటపాలలో తన పార్టీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్ళారు. అదేవిధంగా నర్సీపట్నంలో ఒకరోజు మెడికల్ కాలేజీ మీద పీపీపీ మోడల్ మీద ధర్నా చేయడానికి వెళ్ళారు. అట్లా జోగి రమేష్ని పరామర్శించడానికి ఇబ్రహీంపట్నం వెళ్ళారు. అంబటరాంబ ఫ్యామిలీని పరామర్శించడానికి గుంటూరు వచ్చారు. ఇలా మొత్తం ఒక 5-6 మందిని పరామర్శించి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి మొత్తం ఈ 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వ పనితీరు ఎలా బేరీజు వేసుకుంటారో, 2 ఏళ్ల పనితీరుని, కూటమి ప్రభుత్వ పనితీరుని జనం సేమ్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఆయన పనితీరుని కూడా బేరీజు వేసుకుంటారు. అంటే ఇప్పటిదాకా నేను చెప్పినవే ప్రధాన అంశాలు. ఇవి కాకుండా బంగారుపాలెంలో మామిడి రైతులను కలిశారు. మొన్న ఎప్పుడో పులివెందులు వెళ్ళినప్పుడు అరటి రైతులను అక్కడ కలిసినట్టున్నారు. అట్లా కొన్ని ఆయన మొత్తం ఏదైతే ఒక 2 నెలల పాటు జనంలో ఉన్నారనుకుందాం జగన్మోహన్ రెడ్డి, ఏదో ఒక ఇష్యూతో. అది పులివెందుల పర్యటన అయినా, తాడేపల్లిలో ఉన్న కలవడం అయినా. అది తప్ప జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? ఈయన పాదయాత్ర స్టార్ట్ చేసి చుక్కలు చూపిస్తారంట. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కంటే ముందే అన్ని నియోజకవర్గాల్ని పర్యటిస్తానని చెప్పారు స్టార్టింగ్లో. ఇప్పుడు దాకా అసలు ఆ పర్యటనే లేదు. అదేవిధంగా చూస్తే మొన్నటి ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయి ఇబ్బందులకు గురవుతున్న వాళ్ళందరినీ పరామర్శిస్తాను అని చెప్పారు. అది ఇప్పుడు దాకా దిక్కు లేదు, దిశానం లేదు. అదేవిధంగా చూసినట్లయితే నియోజకవర్గాల వారీగా ఒకసారి పర్యటన చేసుకుంటాను నేను, మొత్తం అక్కడ లోకల్గా ఉన్న ప్రథమ శ్రేణి నేతలందరితోని, ఇన్ఛార్జీలతోని భేటీ అవుతాను అని చెప్పారు. అది లేదు. అసలు దాని మీద ఒక ప్లానింగే లేదు జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు దాకా ఎవరైనా సరే బదలాడుకుంటూ వచ్చి ఆయన అపాయింట్మెంట్ అడిగితే ఆయన వచ్చి పార్టీ ఆఫీస్కి పిలిపించుకొని తాడేపల్లిలో తన ఇంట్లో పార్టీ ఆఫీస్ పెట్టుకున్న ఏకైక వ్యక్తి ఇతనే. అలా పిలిపించుకున్న వాళ్ళతో మాట్లాడటం తప్ప జగన్మోహన్ రెడ్డి స్వయంగా వెళ్ళి వాళ్ళని ఓదార్చే ప్రయత్నమో, వాళ్ళని కొంచెం పార్టీకి అనుకూలంగా వాళ్ళని కొంచెం మోల్డ్ చేసే ప్రయత్నమో, కష్టాల్లో ఉన్న వాళ్ళని చేరదీసే ప్రయత్నమో ఏది లేదు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి. ఇప్పుడు దాకా రాజు వెడలే రవితేజం లతరగా అన్నట్టు ఒకే ఒక్క పర్యటన ఉంటుంది. అది కూడా ఎప్పుడో 3 నెలలకు ఒకసారి ఆయనకు మూడు వచ్చినప్పుడు. అంతేకాదు ఇక్కడ మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా ఒక సాలిడ్గా ఒక ప్రోగ్రామ్ని తీసుకొని జనంలోకి వెళ్ళిన సందర్భం లేదు. ఆయన ప్రోగ్రామ్ ఇచ్చినా ఆయన రాడు. రైతు పోరుబాట, రైతు సమస్యల మీద చూసాం, ఆయన ఎప్పుడు రాడు. ఆయన తాడేపల్లిలోనూ బెంగళూరులోనూ ఉంటాడు. వీళ్ళు జనం మాత్రం రోడ్డెక్కే ప్రయత్నం చేయాలి.
సో ఇలా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా ప్రత్యక్షంగా జనాన్ని కానీ తన పార్టీ కార్యకర్తలను కానీ కలిసిందే లేదు. అలానే ఇక ఓదార్పు అన్నాడు, అది పోయింది. సో ఇప్పటిదాకా మనం చెప్పుకునే పక్కన పెట్టేశాడు ఆయన. 2 ఏళ్ల కాలం అట్లాగే గడిపేశాడు జగన్మోహన్ రెడ్డి. పోనీ 2 ఏళ్ల కాలంలో ఏమైనా తన పార్టీని బలోపేతం చేశాడా సంస్థాగతంగా అంటే అసలు దాని మీద ఇప్పుడు దాకా ఒక వైబిలిటీగా ఒక క్వశ్చనే లేదు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి. అసలు ఆ దిశగా ఆయన ఫోకసే పెట్టలేదు. సో అది కూడా పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి తప్ప ఈరోజు ఆ పార్టీ ఆఫీస్లో ఏదైనా ఇష్యూ మీద ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ మధ్య ఏదో ఆయన చంద్రశేఖర్ లాంటి వాళ్ళు, ఎప్పుడన్నా అక్కడక్కడ పాపం గొడువాళ్ళు, అమర్నాథ్ లాంటి వాళ్ళు ఒకరిద్దరు తప్ప, రోజా లాంటి వాళ్ళు అడ్డంగా నోరు పారేసుకొని ఇంకా 4 తిట్లు జగన్ తిట్టడం తప్ప ఆ పార్టీ తరపున సాలిడ్గా మంచి సబ్జెక్ట్ మీద జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు, ఎవరూ రావట్లే. ఈరోజు మాట్లాడినా వాళ్ళకి అంత వైబిలిటీ ఉండట్లే. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గన్నవరంలో దిగుతూ ఉంటే 4-5 ఫోన్ చేసి పిలిపిస్తూ ఉన్నారు, జగనన్న వస్తున్నాడు మీరు రండి ఆయన సపోర్ట్గా అని చెప్పేసి. ఆ పరిస్థితి ఉండింది ఈ రోజున. మంచి వాయిస్ ఉన్న వాళ్ళని జగన్మోహన్ రెడ్డి వదులుకున్నారు స్వయంకృతాపరాధంతో. సో ఇది జరిగింది ఈ 2 ఏళ్ల కాలంలో. ఇప్పుడైనా ఇక పాదయాత్ర అనడంతోనే వాళ్ళు వణికిపోతా ఉన్నారు ఒక పక్కన పార్టీలో. పాదయాత్ర అంటే ఇప్పుడు సొంతంగా వాళ్ళ జేబుల్లోంచి ఖర్చు పెట్టుకోవాలి వీళ్ళు. అన్ని పార్టీలో లాగా పాదయాత్రలు అంటేనో, పార్టీ కార్యక్రమాలు జిల్లాలు అంటేనో, పార్టీ ఆఫీస్ నుంచో లేకపోతే ఎక్కడి నుంచో ప్రధాన నేతల నుంచో వైఎస్ఆర్సీపీ నుంచి డబ్బులు రావు. వాళ్ళ సొంతగా ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్స్, సమన్వయకర్తలో, ఇన్ఛార్జ్లో వాళ్ళే డబ్బులు పెట్టుకోవాలి, వాళ్ళ జేబులో తీసి ఖర్చు పెట్టాలి. ఈరోజు ఈయన పాదయాత్ర అంటేనే ఏడాది కాలంగా వణికిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది పాపం చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకొని బిల్లులు రాక ఈ ప్రభుత్వంలో ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడ్డారు పులివెందులు వెళ్తే చాలామంది. అలాంటి పరిస్థితుల్లో ఈయన పాదయాత్రతో స్టార్ట్ చేస్తారంటే వాళ్ళకి భయం పుడుతూ ఉంది. ముందుగా ఒక ప్లానింగ్ ఉండాలి కదా, ఆ ప్లానింగ్ వాళ్ళని ప్రధాన నేతలందరినీ పిలిచి చర్చించాలి కదా. ఇవన్నీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అంటే మా పరిస్థితి ఏంటని వాపోతూ ఉన్నారు అందరూ. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే చుక్కలు కనిపించే చంద్రబాబు నాయుడు కాదు, ఇటు కనిపిస్తుంది చుక్కలు పార్టీ నేతలకి, పార్టీ కార్యకర్తలకి. ఎవరైనా పాదయాత్ర చేస్తానంటే ముందుగా వాళ్ళని సమాయత్తం చేయడానికి కాస్త అందరితో మీటింగ్లు పెట్టుకుని జనంలోకి వెళ్ళో వాళ్ళ నేతలను కలిసి ఆ ప్రయత్నం చేస్తారు ఒక ట్రైలర్ లాగా. అది కూడా జగన్మోహన్ రెడ్డి చేయరు. ఇంకేముంది 5,000 కిలోమీటర్ల పాదయాత్ర, ఇంకేముంది ఒక ఏడాది అట్లా కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు ఏడాది అయిపోద్దని చెప్తా ఉన్నాడు ఆయన. నేను పాదయాత్ర చేశానంటే చంద్రబాబు చుక్కలే అని అదొక ఇల్యూజన్లో ఉన్నారు ఆయన. సో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే చుక్కలు కనిపించేది చంద్రబాబు నాయుడుకి కాదు, అది జగన్మోహన్ రెడ్డి పార్టీ క్యాడర్కు, పార్టీ నేతలుగా కనిపించిపోతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ఈ విషయం మీద అంత కాన్ఫిడెంట్గా ఎలా ఉన్నారనేది ఆ పార్టీ నేతలు కూడా ఇప్పుడు అర్థం కాని పరిస్థితి ఉంది.